దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పరలోక రాజ్యపు మర్మములను, పరలోక రాజ్యపు సత్యములను మనకు ఉపమాన రూపంగా ఆయన బోధించాడు. ఎందుకు ఉపమాన రూపంలో ఆయన బోధించాడు అంటే, పరలోక సంబంధమైన విషయాలు మనం ఎవరము చూడలేదు. కేవలము అవి క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నడిపించబడిన వాడై మరి దేవుని కృపను మనకు అనుగ్రహించడానికి, దేవుని పరలోకపు రాజ్యపు మరి నియమాలు మనకు తెలియజేయడానికి ఆయన ఈ లోక సంబంధమైనటువంటి మరి కథల రూపంలో, ఈ లోక సంబంధమైనటువంటి సత్యముల రూపంలో, ఈ లోక సంబంధమైనటువంటి నియమాలను బట్టి మనకు మరి ఆ పరలోకపు రాజ్యపు మర్మములు, విషయాలు ఆయన మనకు బయలుపరిచాడు. అయితే వాటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇదిగో మంచి నేలన పడిన విత్తనాల వలె అవి మన హృదయంలో ఫలించాలి, మన హృదయంలో మరి పనిచేయాలి, మొలకెత్తాలి, మనము ఆశీర్వదించబడాలనేటువంటి గొప్ప మరి సంకల్పం చేత దేవుని వాక్యమును, దేవుని పరలోక రాజ్యపు మర్మములను క్రీస్తు ప్రభుల వారు మనకు ఉపమాన రూపంలో తెలియజేశాడు. మరి ఆ విషయాలు మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి 20 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ద పారబుల్ ఆఫ్ ద సోవర్, విత్తువాణిని గురించినటువంటి ఉపమానంలో క్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా బోధించాడు. మరి ఆయన బోధించినటువంటి ఉపమానము, మరి ఒక రైతు విత్తనాలు తీసుకొని విత్తుటకు బయలు వెళ్ళాడు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడిపోయాయి. ఆకాశ పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి. కొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేలను పడిపోయాయి. అవి మొలిచావి, కానీ మన్ను లోతుగా లేనందున సూర్యుడు ఉదయింపగానే వేడికి మాడిపోయి వేరు లేనందున అవి ఎండిపోయాయి. మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదలు ఎదిగి మరి విత్తనాలను అణచివేశాయి గనుక అవి ఫలించలేదు. ఇక కొన్ని విత్తనాలు మాత్రము మంచి నేలను పడి అవి మొలకెత్తి ఎదిగి 30 60 100 ఫలించాయి అని చెప్పాడు. ఆ ఉపమానాన్ని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, వినుటకు చెవులున్నవాడు వినుగాక. అంటే దాని భావం ఏమిటి అంటే, ఇదిగో ఇందులో ఒక గొప్ప సత్యము దాగి ఉన్నది, పరలోక మర్మము దాగి ఉన్నది, పరలోక సంబంధమైన విషయాలు నేను మాట్లాడుతున్నానని ఆయన సూటిగా చెప్పాడు. శిష్యులకు అర్థం కాలేదు. అయితే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు వచ్చి క్రీస్తు ప్రభుల వారిని అడిగారు, అయ్యా ఏంటి ఈ యొక్క ఉపమానం యొక్క భావం అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడింది. అనగా దేవుని రాజ్యము, దేవుని శక్తిని, దేవుని మరి పరలోకపు రాజ్యములో ఉన్నటువంటి నియమాలను తెలుసుకొనడానికి మీకు అనుగ్రహించబడింది. మరి అనేకులు వాటిని వింటున్నారు, దేవుని కార్యాలను చూస్తున్నారు, కానీ వారు గ్రహించుకున్నారు. వారు నిత్యము వినిచుందరు కానీ గ్రహింపుకుందరు, వారు నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనుకుందరు. వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియును గ్రహింపకను ఉన్నట్లు. అంటే దేవుని మాటలను లెక్క చేయనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు లేనివారు, వారు విని కూడా గ్రహించలేకుండానట్లు వారి కొరకు ఆయన మరి దేవుని రాజ్య విషయాలను ఆసక్తి కలిగినటువంటి వారికే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికే, దేవుని ప్రేమించు వారికే అర్థమయ్యే మాదిరిగా ఆయన పరలోకపు సత్యాలను వివరించాడు. అయితే మరి ఈ యొక్క విత్తువాణి ఈ యొక్క ఉపమానంలో
ఆయన తెలియజేసినటువంటి గొప్ప సత్యం ఏమిటి అంటే, ఇదిగో మరి వాక్యము విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు అన్నాడు. హల్లెలూయా. విత్తువాడు ఎవరో తెలుసా? విత్తువాడు ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయనే దేవుని పరలోకపు రాజ్యపు మర్మములను, పరలోక రాజ్యపు సత్యమును, పరలోక రాజ్యపు విత్తనాలైనటువంటి ఆయన మాటలను విత్తుతూ ఉన్నాడన్నాడు. హల్లెలూయా. లూకా స్వార్తలో కూడా ఆ మాటలు మనం చూడగలుగుతాం. ఈ 3 స్వార్తల్లో మనకి ఇది కనబడుతుంది. మార్కు స్వార్త 4వ అధ్యాయం మొదటి 20 వచనాలు, మత్తయి స్వార్త 13వ అధ్యాయం మొదటి 23 వచనాలు, లూకా స్వార్త 8వ అధ్యాయము మరి మొదటి 21 వచనాల్లో, మొదటి 15 వచనాల్లో మనం ఈ విషయాలను చూడగలుగుతున్నాం. అయితే లూకా స్వార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఆయన అంటాడు, ఈ ఉపమానం యొక్క అర్థమేమనగా, విత్తనము దేవుని వాక్యము, విత్తువాడు మనుష్య కుమారుడు, విత్తువాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన విత్తుతున్నటువంటి విత్తనమే దేవుని వాక్యము. ప్రియులారా, విత్తనము అనగా దేవుని వాక్యము. మరి మూల భాషలో, గ్రీకు భాషలో గనుక మనం ఈ వాక్యం అనేటువంటి మాటకు వాడబడిన పదము గనుక మనం చూసినట్లయితే, స్పెర్మా అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది. అనగా మరి విత్తనము, జీవాన్ని మరి ఇంకో తరానికి అందించేటటువంటిది, ఫలములను తీసుకొని వచ్చేటటువంటిది. ఈ స్పర్మ అనేటువంటి మాటకు 2 అర్థాలు. మొదటిది విత్తనమైతే, రెండవది మరి పిల్లలు, లేదంటే మా యొక్క వారసులు అనేటువంటి మాటను మనం వాడవచ్చు. వారసుడు, సీడ్, ద సీడ్ ఆఫ్ అబ్రహాం అన్నాడు దేవుడు. ద సీడ్ ఆఫ్ ఉమన్ అని చదివాం మనం. ద సీడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుల వారి పిల్లలంగా మనం చెప్పబడుతున్నాం. అబ్రహాము సంతానంగా, మరి స్త్రీ సంతానంగా క్రీస్తు ప్రభుల వారు పిలువబడ్డాడు. దావీదు సంతానంగా ఆయన పిలువబడ్డాడు. మరి ఈ యొక్క ఫిజికల్ అనగా ఈ లోక సంబంధమైనటువంటి అర్థాన్ని కనుక మనం చూస్తే, విత్తనము, ఈ విత్తనము ద్వారానే మరి ఒక చెట్టు ఇంకో చెట్టును తీసుకొని రాగలుగుతూ ఉంది, ఫలములను తీసుకొని రాగలుగుతుంది. అనగా ఆ చెట్టు తనకున్నటువంటి లక్షణాలన్నిటినీ ఆ యొక్క మరి విత్తనములో గుప్తంగా దాచడం జరుగుతుంది. ఆ విత్తనము ద్వారా ఆ చెట్టు యొక్క మరి లక్షణాలన్నీ ఆ విత్తనం ద్వారా మరి యొక్క తరానికి అందించబడతాయి. అలాగే మరి క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎలాగైతే మరి విత్తనాన్ని మనము భూమిలో నాటితే మరి యొక్క చెట్టు మొలుస్తూ ఉంది, ఆ చెట్టు ఎదిగి ఫలించి ఫలములనిస్తూ ఉంది. అలాగే మరి క్రీస్తు ప్రభుల వారు, ఆ వాక్యము, ఆ విత్తనమై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో నాటబడితే, క్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు. హల్లెలూయా. మరి ఈ విత్తనాన్ని గనుక మనము గమనించినట్లయితే, ఆ విత్తనములో జీవం ఉంటుంది. మరి దేవుని వాక్యము, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం గమనిస్తే, ఇదిగో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి మాటలు, ఆయన మాటలు దేవుని విత్తనములు, దేవుని విత్తనములుగా మనము గ్రహించాలి. ఆయన మాటల్లో జీవమున్నది, ఆయన మాటల్లో దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ నిన్ను, నన్ను క్రీస్తు ప్రభుల వారి స్వరూపములోనికి మార్చగలదు. క్రీస్తు ప్రభుల వారిని మన జీవితంలో నుంచి
ఈ లోకానికి బయలుపరచగలదు. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, మరి నీవు నేను దేవుని వాక్యం అనేటువంటి అక్షయ బీజము నుండి పుట్టించబడినటువంటి వారంగా భక్తుడైన పేతురు తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు క్షయబీజము నుండి కాక, హల్లెలూయా, మీరు క్షయబీజము అనగా నశించిపోయేటటువంటిది, క్షయబీజము కాక, అలాంటిది కాదు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము. హల్లెలూయా, దేవుని వాక్యము అక్షయ బీజము. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుని వాక్యము నిత్య జీవము కలిగినటువంటిది. ఇట్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్, ఇట్ ఈజ్ నాట్ పెరిషబుల్, ఇట్ ఈజ్ ఇన్కరప్టబుల్. అది మరి నశించిపోయేటటువంటిది కాదు, ఇట్ ఈజ్ ఇన్కరప్టబుల్. అది మరి నిత్యమైనటువంటిది, అది నాశనం లేనటువంటిది, ఎల్లప్పుడూ నిలిచేటటువంటిది. అలాంటి దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. హల్లెలూయా, నీవు నేను అక్షయ బీజమైనటువంటి, నాశనము లేనటువంటి మరి దేవుని వాక్యమూలముగా పుట్టించబడినటువంటి వారం. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను నాశనము లేనటువంటి ఆ దేవుని వాక్యమూలముగా జన్మించిన వారమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు నీవు నేను ఆ వాక్యమూలమున జన్మించబడిన వారమంటే, ప్రియులారా, ఆయన మాటలు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆయన వాక్యాన్ని నీవు, ఆయన విత్తనం వంటి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే, నీవు నేను దేవుని చిత్తాన్ని మరి ఈ లోకంలో జరిగించగలుగుతాం. దేవుడు అన్నాడు కదా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. దేవుని మాట మరి మనలను ఫలింపజేసేటటువంటిది, దేవుని మాట మనలను ఆశీర్వదించే, దేవుని మాట మనలను ఫలింపజేసేటటువంటిది. నిష్ఫలముగా నా యొద్దకు రాక, నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. హల్లెలూయా, దేవుని కార్యము సఫలము చేయడానికే దేవుడు తన వాక్యం అనేటువంటి విత్తనాలను మనకు అనుగ్రహించాడు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు, దేవుని కార్యమును నీవు సఫలపరచగలుగుతావు, దేవుని జీవమును నీవు మోసుకొని పోగలుగుతావు, నిత్య రాజ్యంలో, నిత్య జీవంలో నీవు పాలిభాగస్థుడవుతావు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ దేవుని వాక్యం అనేటువంటి విత్తనాన్ని ఈరోజు నీవు నేను హృదయంలో మరి నింపుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన హృదయం నింపబడితే అది మన జీవితంలో ఫలిస్తుంది. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, ఇచ్చుము కలిగినటువంటి మా దేవ, కృపా కనికరములు గల మా తండ్రి, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ లెక్కించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, ఆదరణ, కాపుదలను బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, జీవము కలిగినటువంటి మీ వాక్యమును, విత్తనము వంటి స్వభావం కలిగినటువంటి మీ వాక్యమును మా హృదయాల్లో నింపుకొని ప్రభువా మీ చిత్తాన్ని జరిగించడానికి, మీ జీవమును, మీ ఆత్మను పొందుకొని మీ చిత్తాన్ని, మీ కొరకు ఆత్మకార్యాలు జరిగించే బిడ్డలుగా, కుటుంబాలుగా మమ్మల్ని ఆశీర్వదించమని మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.